పోలీసులు కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాదన్నారు. ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ అత్యాచారం చేశారని ఆరోపించారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. దమ్ముంటే నీళ్లు నిజాల పేరుతో అసెంబ్లీలో చర్చిద్దాం రా అంటూ సవాల్ విసిరారు. ఒక రోజు గోదావరి జలాలపై, మరో రోజు కృష్ణా జలాలపై చర్చిద్దామని, దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ చేశారు. కేసీఆర్ వస్తానంటే జనవరి 2న అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. నీళ్ల విషయంలో డొంక తిరుగుడు మాటలెందుకు, ఫేస్ టు ఫేస్ చర్చిద్దాం రా అంటూ కేసీఆర్ కు సవాల్ చేశారు. ప్రజలు ఎన్నికల్లో కర్ర కాల్చి వాత పెడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి అహంకారం తగ్గట్లేదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ పైన మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, సీఎం చిట్ చాట్ పైన అప్డేట్స్ ఏంటి? ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి మీడియా మిత్రులతో చిట్ చాట్ చేశారు. ఈ చిట్ చాట్లో మాజీ సీఎం కేసీఆర్ మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనబడతా ఉన్నది. ప్రధానంగా ఈ నీటి వాటాలకు సంబంధించి, తెలంగాణ ఏపీ నీటి వాటాలకు సంబంధించి, అందులో మేజర్గా ఈ కృష్ణా జలాలకు సంబంధించిన దాంట్లో కేసీఆర్ మాట్లాడేవన్నీ కూడా అబద్ధాలే. దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, నీళ్లు నిజాల పేరుతోని ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశంలో చర్చిద్దాం. ఒకరోజు కృష్ణా వాటర్కు సంబంధించి, మరో రోజు గోదావరి వాటర్కు సంబంధించి. కృష్ణా వాటర్లో తెలంగాణ వాటా ఎంత, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా ఎంత, ఏపీ వాటా ఎంత, ఇందులో ఏపీ వాటా ఎంత, ఈ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాని మీద, కృష్ణా జలాల మీద ఒకరోజు, గోదావరి జలాల మీద ఒకరోజు చర్చిద్దాము, అసెంబ్లీకి రావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అందుకు డేటును కూడా కన్ఫర్మ్ చేశారు. జనవరి 2న, కొత్త సంవత్సరంలో జనవరి 2న మీరు వస్తా అని చెప్పేసి అంటే జనవరి 2ననే మీకోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం. 2 రోజుల పాటు కూడా ఈ వాటర్లకు ఈ నీళ్ళ పంపకాలకు సంబంధించి తెలంగాణ వాటా ఎంత, ఏపీ వాటా ఎంత అనే దాని మీద, గతంలో ఎట్లా ఉండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నది, బీఆర్ఎస్ హాయంలో 10 ఏళ్ల పాటు కూడా ఈ నీటి వాటా విషయంలో తెలంగాణ ఎట్లా నష్టపోయింది, ఇట్లా ఈ అన్నిటి అంశాల మీద కదా ఫేస్ టు ఫేస్ చర్చిద్దాం రావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సవాళ్ళు విసిరారు. సో దీంతో పాటు ఇక ఇవాళ ఏదైతే చాలా రోజుల తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ బయటకు వచ్చారు, మీడియా సమావేశం కూడా పెట్టారు. అయితే దీని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అంటే 2 ఏళ్ల కాలం తర్వాత కేసీఆర్ బయటకు వచ్చారు. తర్వాత ప్రజలు ఎన్ని రకాలుగా ఎన్నికలలో ఎన్ని రకాల బుద్ధి చెప్పినప్పటికీ కేసీఆర్లో మార్పు రావట్లేదు. ఎంపీ ఎలక్షన్లో చూసాము, తర్వాత ఈ ఏదైతే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో చూసాము, తర్వాత లేటెస్ట్గా పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో కూడా చూసాము. ప్రజలు అన్ని రకాలుగా కూడా ఈ ఎన్నికల విషయంలో బీఆర్ఎస్కు తగిన బుద్ధి చెప్తా ఉన్నారు. తర్వాత వాళ్ళకు ఎట్లాంటి వాళ్ళ వ్యవహార శైలి ఎట్లా ఉన్నది, ప్రజల్లో వాళ్ళ మీద అభిప్రాయం ఎట్లా ఉన్నది అనేదాన్ని ఎన్నికల రూపంలో, ఫలితాల రూపంలో చూపిస్తున్నారు. అయినా సరే కేసీఆర్లో మార్పు రావట్లేదు. నేను ఇప్పటి వరకు కూడా ఇందులో కొంత మార్పు వస్తుందని చెప్పేసి భావించాను, కానీ కేసీఆర్లో ఏ మార్పు కూడా లేదు అని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇక వీటితో పాటు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటాలు, మేజర్గా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాదన ఉద్యమం కూడా ఈ నీటి వాటాలకు సంబంధించిన దాని మీద మేజర్గా వచ్చింది. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించిందో ఈ బీఆర్ఎస్ సాయంలోనే పెద్ద ఎత్తున తెలంగాణకు నష్టం జరిగింది. నీటి వాటాలో తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా రాలేకపోయింది. కేసీఆర్ చేసినటువంటి సంతకమే, ఈ నీళ్ల ఒప్పందం విషయంలో కేసీఆర్ చేసినటువంటి సంతకమే తెలంగాణ ప్రజలకు శాపంగా మారిందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి చిట్ చాట్లో చెప్పారు. ఇక వీటితో పాటు హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళిద్దరే ఈ కేసీఆర్ను ఫామ్ హౌస్ నుంచి బయటికి రానివ్వట్లేదు. ఒకవేళ ఆయన బయటకు వచ్చినా
ఆయన ప్రజల్లోకి వచ్చినా చేసేది ఏమీ లేదు. ప్రజల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా ఉండే గతంలో బీఆర్ఎస్ ఎట్లాంటి ఏం చేసింది, 10 ఏళ్ల కాలంలో ఎట్లాంటి నష్టం చేసింది అనే దాని మీద పూర్తి స్థాయిలో ప్రజలు ఒక క్లారిటీతో ఉన్నారు. ఆయన ఎక్కడ సభలు పెట్టినా, ఎక్కడ సమావేశాలు పెట్టినా ప్రజలు నమ్మరు. ఆయన గత 10 ఏళ్ల కాలంలో ఆయన ఏం చేశారు, ప్రజల కోసం ఏం చేశారు, తెలంగాణకు ఎట్లా నష్టం జరిగింది, ఇక 10 ఏళ్ల పాటు కూడా ఈ ఎట్లా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు అనేది పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తాం. అవసరమైతే అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోనే ఆ 10 ఏళ్ల కాలంలో వాళ్ళు ఏం చేశారని కూడా మేము ప్రజలకు చెప్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి సమావేశంలో చిట్ చాట్లో ఆయన చెప్పారు. అయితే ఇక మేజర్గా ఇందులో కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరు కూడా పదవుల కోసం, తర్వాత అధికారం కోసం వాళ్ళిద్దరు కొట్లాడుతూ ఉన్నారు. ఇక పార్టీని ఆల్రెడీ ఇప్పటికే కేసీఆర్ బయటికి రావట్లేదు, ఫామ్ హౌస్లోనే ఆయన ఉంటున్నారు. హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కలిసి ఆయన బయటికి రాకుండా చేస్తూ ఉన్నారు. ఇక పార్టీకి సంబంధించి కూడా పార్టీ పగ్గాలు కూడా హరీష్ రావు పూర్తిగా తన హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చూస్తున్నాడు. బీఆర్ఎస్ పేరు మీద ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పేరు మీద ఉన్నటువంటి 5,000 కోట్లను తన వైపు మళ్లించుకోవాలని చెప్పేసి హరీష్ రావు చూస్తున్నారని చెప్పేసి కూడా ఇవాళ జరిగినటువంటి చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి దాని మీద కూడా మాట్లాడారు. ఇక కేసీఆర్కు సంబంధించి ఆయన క్రియాశీలక రాజకీయాల్లో లేరు, క్రియాశీలక రాజకీయాల నుంచి ఆయన ఎప్పుడో తప్పుకున్నారు. సో వీళ్ళిద్దరే ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావే ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు. నివ్వా నేనా అంటూ వాళ్ళే సవాళ్ళు విరుచుకుంటున్నారు తప్ప కేసీఆర్ ఏమాత్రం కూడా క్రియాశీలక రాజకీయాల్లో లేరు అని చెప్పేసి ఆయన ఇవాళ జరిగినటువంటి చిట్ చాట్లో కూడా చెప్పారు. ఇక వాస్తవానికి ఈ కృష్ణా వాటర్కి సంబంధించిన దాంట్లో తెలంగాణకు రావాల్సినటువంటి వాటా తక్కువగా చూపించింది, దానికి తక్కువగా తీసుకుంటామని చెప్పింది కూడా కేసీఆర్ దాని మీద సైన్ చేశారు. ఆ సైన్దే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు పెద్ద శాపంగా మారింది. ఆ నీళ్లు రాకుండా పోయాయి. దాని తర్వాత ఇప్పుడు ఏపీతో కూడా ఈ నీళ్ల వివాదాలలో తెలంగాణ కొట్లాడడానికి కూడా కారణము కేసీఆర్ గతంలో చేసినటువంటి సంతకం తప్పిదల ఇప్పుడు కొట్లాడాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చిందని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి దీని మీద కూడా మాట్లాడారు. ఇక కాళేశ్వరంకి సంబంధించి దాని మీద కూడా ప్రస్తావన వచ్చింది. ఈ కాళేశ్వరంకి సంబంధించి గత 10 ఏళ్ల కాలం కూడా వాళ్ళు చాలా గొప్పగా చెప్పారు. సో దానివల్ల వరి సాగు బాగా పెరుగుతుందని చెప్పారు. తర్వాత పంటలకు నీళ్లు అందిస్తామని చెప్పారు. కానీ అవన్నీ ఏమీ లేకుండానే, కాళేశ్వరం చుక్క నీరు లేకుండానే ఈసారి చూస్తే కాంగ్రెస్ హయాంలోనే వరి దిగుబడి అనేది దేశంలోనే అత్యధికంగా దిగుబడిని సాధించామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి దీని మీద కూడా చిట్ చాట్లో చెప్పారు. అంటే ఒక పక్క నీళ్ళ వాటా, తర్వాత పంటలకు సంబంధించి ఇట్లా ఏది తీసుకున్నా కూడా అన్ని రంగాల్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి చిట్ చాట్లో ఈ విషయంలో కూడా ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఇక పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన దాంట్లో దాని హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఒక చుక్క దానికి ₹1 కూడా ఖర్చు పెట్టలేదు, తట్టెడు దాంట్లో నుంచి మట్టి కూడా తీయలేదు అని చెప్పేసి కేసీఆర్ ఇవాళ చేసినటువంటి ఏదైతే మీడియా సమావేశంలో మాట్లాడారో దాన్ని కూడా సవాల్ చేస్తూ, సో నాతోని ప్రతి ప్రాజెక్టు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో ఏ ప్రాజెక్టుకు సంబంధించి ఎంతవరకు చేసింది, దానికి అయినటువంటి ఖర్చు ఎంత, ఏ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు చేశాము, ఎక్కడెక్కడ చేశాము, ఏ జిల్లాలో చేశాము అనే దాని మీద పూర్తి స్థాయిలో దగ్గరుండి చూపిస్తాను, నాతో రావాలి అని చెప్పేసి కేసీఆర్కు సవాల్ కూడా విసిరారు. ఇట్లా ఓవరాల్గా మేజర్గా ఈ నీటి వాటర్కి సంబంధించి ఇందులో ఈ కృష్ణా వాటరు, తర్వాత ఈ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి, తర్వాత దాని హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి వీటన్నిటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కేసీఆర్ చేసినటువంటి దానికి సవాల్ విసిరారు. తర్వాత 2 రోజుల పాటు కూడా కేవలం నీటి వాటా మీదనే ఏపీకి ఎంత వెళ్తుంది, తెలంగాణకి ఎంత వస్తుంది, దీనికి వాస్తవానికి తెలంగాణకు రావాల్సినటువంటి వాటా ఎంత, ఈ అంశాల మీదనే ప్రధానంగా చర్చిద్దాము, అవసరమైతే నువ్వు అసెంబ్లీకి వస్తా అని చెప్పేసి సవాళ్ళు విసిరారు. నువ్వు రావాలి, నీకోసం మేము ఎదురు చూస్తాము. తర్వాత నువ్వు అసెంబ్లీకి వచ్చిన తర్వాత కూడా ఒకవేళ నాకు అక్కడ ఏమైనా అవమానం జరుగుతుందా అని చెప్పేసి నువ్వు ఎలాంటి అవమానం జరగకుండా ప్రశాంతంగా శాంతియుతంగా చర్చలు జరిపే విధంగా నేను ఆ బాధ్యత తీసుకుంటాను, కేసీఆర్ నువ్వు అసెంబ్లీకి రావాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి ఏదైతే మీడియా చిట్ చాట్లో దీని మీద పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. చూడాలి మరి కేసీఆర్ ఈ సవాళ్ళను తీసుకుంటారా, మరి అసెంబ్లీకి వస్తారా, దీని మీద కేసీఆర్ అభిప్రాయం ఎట్లా ఉంటుందనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మమత. థ్యాంక్ యూ యాదగిరి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్పాడని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరంలో 3 బ్యారేజీలు కూలిపోయినప్పుడు
సీఎం ఇరిగేషన్ అదేవిధంగా మంత్రి ఆర్థిక మంత్రిగా కేసీఆర్ ఉన్నాడని తెలిపారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయలేదని విమర్శించారు. కేసీఆర్ నిర్ణయాల వల్లనే తెలంగాణలో ఇరిగేషన్ కు తీవ్రంగా నష్టం జరిగిందని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అప్పుల్లో ముంచింది మీరు, ఇరిగేషన్ సెక్టర్ని, ఇరిగేషన్ ప్రాజెక్ట్ని సర్వనాశనం చేసింది మీరు. మీ అవినీతికి, మీ కక్కుర్తికి, మీ ఈ కమిషన్ల వ్యవహారానికి, మీ అవగాహన లోపానికి మరి తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్ శాఖలో చాలా నష్టపోయిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కృష్ణా నదీ జలాల్లో లిఖిత పూర్వకంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మీరు ఆంధ్రాకి 512 టీఎంసీలు ఇవ్వండి, తెలంగాణకి 299 సరిపోతారని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో మీరు ఒప్పుకున్నారా లేదా? మేము అధికారంలో వచ్చిన తర్వాత సుమారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద 7,000 కోట్లు ఖర్చు పెట్టినము. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో సహా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నాము. కృష్ణా బేసిన్ లో ఉన్న ఎస్ఎల్బిసి డిండి ప్రాజెక్టు పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నాము. కృష్ణా బేసిన్ లో ఉన్న మీరు శంకుస్థాపన చేసి అసలు పనులు మొదలు పెట్టకుండా వదిలిపెట్టిన నాగార్జున సాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో కృష్ణా జిల్లాలతో మరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మేము పూర్తి చేయడానికి వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నాం, పనులు జరుగుతున్నాయి. మరి ఇది మేము 90% పూర్తి చేసినామంటే ఇది లెక్కలు. ఒక్కెకరం కూడా ఆయకట్టు ఇవ్వకుండా మరి 90% పూర్తి చేస్తారు పెద్ద మనిషి అంటారు. పాలమూరు రంగారెడ్డి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు కేంద్ర ప్రభుత్వం 12 ఏప్రిల్ 2023లో రిటర్న్ చేసింది. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇరిగేషన్ మంత్రి ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి ఆ రోజు వాళ్ళ ప్రభుత్వంలో రిప్లై ఇచ్చారు. మరి ఆ తర్వాత టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కింద ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కింద గోదావరి డైవర్షన్ వాటరు కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కింద పేర్కొనబడింది. ఆనాడు కానీ ఈనాడు కానీ చాలా స్పష్టంగా చెప్తున్నాము. మరి మీలాగా మోసం చేసే అలవాటు ఏం లేదు మాకు. ఏదో స్లోగన్ కావాలనో, ఏదో డ్రామా చేయాలనో, ఏదో మేమే తెలంగాణకి మేలు చేసినామనో మరి చెప్పడానికి ఇటువంటి మోసపూరిత మాటలు ఆపేయాలి. ఆనాడు కానీ ఈనాడు కానీ ఏనాడు కూడా 90 టీఎంసీల కంటే పాలమూరు రంగారెడ్డికి మేము తక్కువ అడగలేదు. మీరు ఇచ్చిన జియోకి అనుగుణంగానే 45 టీఎంసీలు ఫస్ట్ ఫేజ్లో సేవింగ్స్ ఇన్ మై ఇరిగేషన్, 45 టీఎంసీలు మరి డైవర్షన్ ఆఫ్ గోదావరి వాటర్లు ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. అదేవిధంగా ఆ ఫర్దర్ 45 టీఎంసీ ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్లో ఉన్నాయి. మీకంటే చాలా సమర్థవంతంగా కృష్ణా జలాల విషయంలో మేము ట్రిబ్యునల్లో పోరాడుతున్నాం. క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదని అవి పర్యాటక రంగాన్ని, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే సాధనాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రాష్ట్రంలో క్రీడా విప్లవాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. ఇక త్వరలో ఏర్పాటు చేసే స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా ఒలింపిక్స్, కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్ వంటి అంతర్జాతీయ వేదికలపైన మన జెండా ఎగిరేలాగా చూస్తామన్నారు. హైదరాబాద్ తుఫాన్స్ హాకీ జట్టు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి జూపల్లి. తెలంగాణ పర్యాటక శాఖ ఈ జట్టుకు స్పాన్సర్గా ఉండటం గర్వకారణమన్నారు. తెలంగాణ టూరిజంకి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్ చేయడానికి ఇంకొక మంచి వేదిక దొరికింది. భారతదేశంలో వివిధ స్పోర్ట్స్కి సంబంధించిన లీగ్స్ జరుగుతాయి. సో హాకీకి సంబంధించిన లీగ్ని హాకీ ఇండియా లీగ్ అంటారు. అండ్ దాంట్లో హైదరాబాద్ తరఫున ఒక టీమ్ ఆడుతూ ఉంది. దాని పేరు హైదరాబాద్ తుఫాన్స్. సో తెలంగాణ టూరిజం, తెలంగాణ జరూర్ ఆనా అనే స్లోగన్ కింద ఈ టీం కోసం మేము స్పాన్సర్ అయ్యాము. సో రాబోయే నెల ఈ టోర్నమెంట్ జరుగుతూ ఉంటుంది. ప్రతి ప్లేయరు వాళ్ళు వేస్తున్న జెర్సీలో తెలంగాణ టూరిజం లోగో ఉంటుంది. అదేవిధంగా మ్యాచ్ జరిగే సమయంలో తెలంగాణలో టూరిజం అద్భుతాలు ఏమేమి ఉన్నాయో వాటి మీద ప్రచారం ఉంటుంది.
ప్లేయర్స్ వ్యక్తిగతంగా వాళ్ళ తెలంగాణ గురించి ఎట్లా అనుభవం పొందారో దాని గురించి చెప్తారు. సో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో లైవ్ చూస్తున్న వ్యక్తులు, అదేవిధంగా టెలివిజన్ యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఉన్నటువంటి అరుదమైన సంపద మీద ఇంకా అవగాహన వస్తుంది. లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ స్టార్టెడ్ ద లీగ్. మేము రన్నర్ అప్ వచ్చాము. ద లీగ్ వీ హ్యావ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్నేషనల్ అండ్ ఇండియన్ ప్లేయర్స్. వీ హ్యావ్ 5 players who have played for India. మన ఇండియన్ టీంలో ఇప్పుడున్న వాళ్ళు 5 players ఉన్నారు. అది కాకుండా ఇంటర్నేషనల్ ఒలింపియన్స్ ఉన్నారు. మనకి 7 ఒలింపియన్స్ ఉన్నారు. మన టీమ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాలెన్స్డ్ టీమ్స్. హైదరాబాద్లోని హాకీ డెవలప్ చేయాలని మాకు ఒక కమిట్మెంట్ ఉంది. మేము హాకీ గ్రాస్ రూట్ కానీ ఏం చేయాలి, ఎలా చేయాలి ఒక ప్లాన్ చేసి వీ వాంట్ రియలీ డెవలప్. పీపుల్ లైక్ ముఖేష్ కుమార్ లాంటి వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఎలాషియస్ లాంటి వాళ్ళు వచ్చారు. దే హ్యావ్ బీన్ వెరీ గుడ్ ప్లేయర్స్ ఫ్రమ్ హైదరాబాద్. ఇప్పుడు మళ్ళీ హాకీ హైదరాబాద్లోని అలైవ్ అవ్వాలి. గవర్నమెంట్ కూడా మంచి డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు tourism department has become one of our principal sponsors. Sports tourism is the going thing in the world andi. With events coming up like this, sports రావడంతో మన టూరిజం చాలా ఇంప్రూవ్ అవుతుంది. మాదాపూర్ శిల్పారామంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళాను ప్రారంభించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. చేనేత కళాకారుల స్టాల్స్ ని పరిశీలించారు. ఆంధ్ర నాట్యం, కళాకారుల ఆగమ నర్తనం, కుంభహారతి, పుష్పాంజలితో పాటు సీతా స్వయంవరం, నవజనార్దన పారిజాతం ప్రదర్శనలు మెప్పించాయన్నారు. అలాగే వరంగల్ కళాకారులు శ్రీ శంకరాదిత్య, వేదశ్రీ కర్ణాటక గాత్ర కచేరీ అలరించిందన్నారు మంత్రి తుమ్మల. శ్రీ చంద్రన్ ఠాకూర్ గారు మంత్రివర్యులను సత్కరిస్తున్నారు. వారి అస్సాం సాంప్రదాయం ప్రకారం వారిని సత్కరిస్తున్నారు. ఈనాటి ప్రచురితమయ్యేటటువంటి ప్రసారం అయ్యేటటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి శక్తిని, సామర్థ్యాన్ని ఆ శ్రీరామచంద్రుడు అడినూరికి ప్రసాదించి ఈనాడు కొన్ని వందల మందితోటి ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకొని హైదరాబాద్ ప్రజలకే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలందరూ వచ్చి పక్క దేశాల వాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క క్రాఫ్ట్ మేళాన్ని సందర్శించి వాళ్ళకు కావాల్సినటువంటి ఏ రకమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి వస్తువులు కావాలో మన దేశ ప్రజలు, మన కళాకారులు తయారు చేసేటటువంటి వస్తువుల్ని వాళ్ళు నేరుగా కొనుగోలు చేసేటటువంటి అవకాశం, ఆస్వాదించేటటువంటి అవకాశం, ఆరాధించేటటువంటి అవకాశం, ఈ చేతి వృత్తుల్ని ప్రోత్సహించేటటువంటి ఈ చిరు ప్రయత్నాన్ని అందరూ కూడా ఆరాధించాలి, ఆస్వాదించాలి, అభినందించాలని చెప్పి ప్రార్థిస్తూ హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 38వ బుక్ ఫెయిర్ లో పబ్లిక్ సందడి నెలకొంది. ఆదివారం వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున పాఠకులు వచ్చి పుస్తకాలు కొనుగోలు చేశారు. ఈ ఏడాది యూత్ ఎక్కువగా బుక్స్ కొనేందుకు వచ్చారు. బుక్ ఫెయిర్ లో పాఠకుల రద్దీకి సంబంధించిన మరింత సమాచారం కల్పన అందిస్తారు. స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్ బుక్ ఫేర్ కి అయితే పెద్ద ఎత్తున జనాలంతా కూడా తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు 368 స్టాల్స్ ఏర్పాటు చేసిన ఈ బుక్ ఫేర్ కి సంబంధించి కూడా మనకు వీకెండ్ అవడంతో పెద్ద ఎత్తున రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ హైదరాబాద్ 38వ బుక్ ఫేర్ అయితే విజిట్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనము ఎంట్రీ అయిన తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్టయితే మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా మనకు ఈ బుక్ ఫేర్ అనేది కూడా అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరు వచ్చి కూడా వాళ్ళకు నచ్చిన బుక్స్ కొనుక్కునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక బుక్స్ కొన్నాక కూడా ప్రతి ఒక్కరికి కూడా దాదాపు బుక్ స్టాల్ కి సంబంధించి కూడా 10% రాయితీ ఇవ్వడంతో పాటు ఏవైతే బుక్స్ కి సంబంధించి బుక్ స్టాల్స్ ప్రత్యేకంగా పెట్టుకున్నారో వారు కూడా సపరేట్ గా మనకు డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఎంట్రీ అవ్వడంతోనే మనకు దాదాపు 10 రూపాయలతోనే టికెట్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఎంట్రీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ఐడి కార్డు కావచ్చు చూయిస్తే మనకు ఫ్రీ ఎంట్రీ అనేది ఉంటుంది. సో మనకు ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం ఇది కొత్తగా ఏర్పాటు చేశారనే చెప్పుకోవచ్చు. పల్లెకు పుస్తకాలను విరాళంగా ఇవ్వండి అంటూ కూడా బుక్ డొనేషన్ బాక్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే వాళ్ళ దగ్గర సంబంధించి కూడా బుక్స్ ఉంటాయో, వాళ్ళు చదివినవి ఉంటాయో, దాంతోపాటు ఎక్స్ట్రాగా బుక్స్ ఉంటాయో అవన్నీ కూడా డొనేట్ చేసే విధంగా కూడా పెద్ద పెద్ద బాక్సెస్ కూడా ఒక 2-3 కూడా మనకు ఈ బుక్ స్టాల్కి సంబంధించి కూడా ఈ బుక్ ఫేర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా వచ్చే వాళ్ళంతా కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న బుక్స్ కావచ్చు, ఎక్స్ట్రా బుక్స్ కావచ్చు అవన్నీ కూడా డొనేట్ చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇట్లా
దాదాపు 13 లాంగ్వేజెస్కి సంబంధించి 17 రాష్ట్రాలకు సంబంధించి స్టాల్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో కూడా నచ్చిన బుక్స్ కొనుక్కుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడే చదువుతూ సేదతీరుతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్తో కావచ్చు. చాలామంది కూడా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కావచ్చు, అదేవిధంగా యువత కావచ్చు, తల్లిదండ్రులకు సంబంధించి కూడా వాళ్ళ పిల్లల్ని బుక్ ఫేర్కి తీసుకొని రావాలి, వాళ్ళకు కూడా బుక్స్కి సంబంధించి పుస్తక పఠనం అనేది కూడా నేర్పించాలి అని చెప్పేసి కూడా చాలామంది వాళ్ళ కిడ్స్ని తీసుకొస్తున్న సందర్భాలు కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా మనకు ఇక్కడ దాదాపు మనకు స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మనకు సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, ఏవైతే మనకు నృత్యాలు ఉంటాయో, సాంగ్స్ వాళ్ళంతా పాడే వాళ్ళకి సంబంధించి కూడా ప్రత్యేకంగా వచ్చిన వాళ్ళను అలరించేందుకు, మన సంస్కృతి సాంప్రదాయం తెలియజేయేందుకైతే సపరేట్గా స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో బుక్స్ కొనే వాళ్ళు, వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు స్టార్ట్ అవ్వడంతోనే వాళ్ళంతా కూడా వచ్చి వీక్షిస్తూ ఉన్నారు. మరి మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, బుక్స్కి సంబంధించి ఏమేమి బుక్స్ తీసుకున్నారు, రద్దీ ఎలా ఉందో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు? నా పేరు బిందు. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను మోతీనగర్ ఎర్రగడ్డ సైడ్ నుంచి వచ్చాను. మా ఫ్రెండ్స్తో వచ్చాను. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను ఈవెంట్కి రావడము. త్రూ ద ఇన్స్టాగ్రామ్ నేను తెలుసుకున్న ఇట్లా బుక్ ఫేర్ ఉంటుందని. అండ్ ఐ సీ అబౌట్ 300 స్టాల్స్ ఉన్నాయి. ఇట్స్ అ వెరీ బుక్ ఫేర్. చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లల నుంచి తెలుగు సాహిత్యం, ఇంగ్లీష్, సెకండ్ హ్యాండ్ బుక్స్, ఎవ్రీథింగ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇట్స్ రియలీ లవ్లీ టు సీ యంగ్స్టర్స్ అండ్ కిడ్స్ హియర్. తెలుగు ఇంకా ఎక్కువ మంది పుస్తకాలు చదివితే ఇంకా తెలుగు బట్ వాల్యూ పెరిగితే ఇంకా బాగుంటుంది. సో మీరు ఎట్లాంటి బుక్స్ తీసుకున్నారు? బుక్స్ చదువుతూ ఉంటారా? మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుందా? అంటే రీసెంట్గానే స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ వన్ రీజన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ బుక్స్, ఈ డిజిటల్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ వర్క్ ఎక్కువ డిజిటలైజేషన్ ఏదైతే ఉందో మనం చూసి దాని నుంచి తప్పించుకోవడానికి నేను బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. మోస్ట్లీ సుధామూర్తి గారివి, ఎండమూరి గారివి, ఇంకా ఎద్దనపూడి సులోచన రాణి, వీళ్ళ బుక్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. బట్ ఇప్పుడు ఇంకా చలంగారి బుక్స్ అవి తీసుకున్నాను అనమాట. మీరు చెప్పండి, అంటే సండే బుక్ స్టాల్ రష్ ఎట్లా ఉంది? ఎంతసేపు అవుతుంది వచ్చి? వెయిట్ ఏమైనా చేశారా? వెయిటింగ్ క్యూ లైన్లో చాలా ఎక్కువ వెయిటింగ్ ఉంది. యాక్చువల్లీ వీక్ డేస్తో కంపేర్ చేసుకుంటే వీకెండ్స్లో ఇంకా రష్ ఎక్కువ ఉంది. ఎనీహౌ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇంకా ఎక్కువ ఉంది. ఇది 3rd ఇయర్ రాబట్టి మేము. సో యాక్చువల్లీ మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. ముఖ్యంగా ఏంటంటే బుక్ స్టాల్స్, బుక్ ఫేర్ ఏదైతే ఉందో చాలా వరకు మనకు బుక్ స్టాల్స్ అనగానే, బుక్స్ చదవడం అనగానే సీనియర్స్ ఎక్కువ గుర్తొస్తూ ఉంటారు. ఎందుకంటే యంగ్స్టర్స్ కావచ్చు, యువకులు కావచ్చు చాలా తక్కువ బుక్స్ చదువుతూ ఉంటారు అనేసి ఒక ఉంది, అది థియరీ అనమాట, నార్మల్గా అంటూ ఉంటారు. నేనైతే అది మిత్తే. ఎందుకంటే ఇప్పుడు మీ సరౌండింగ్స్లో మనం చూస్తే ఎక్కువ యూతే కనిపిస్తున్నారు. మేబీ ఇలాంటి బుక్ ఫైట్స్ కండక్ట్ చేయడం వల్ల యూత్ని అట్రాక్ట్ చేయడం అనేది దాన్ని మైండ్లో పెట్టుకొని ఇలా చేస్తున్నారేమో అన్నది కూడా ఉంటుంది. ఎందుకంటే ఇందాక మేము క్యూ లైన్లో నిలబడినప్పుడు మొత్తం ఇలా చూస్తే కనుక ఇంతమంది బుక్స్ చదివే వాళ్ళు ఉన్నారా అన్న ఇది మాకు వచ్చింది. వీఆర్ డిస్కసింగ్ ద సేమ్ థింగ్. ఇంతమంది రీడర్స్ ఉన్నారు, దట్ ఓన్లీ హైదరాబాద్లో. ఓకే అండి. సో మీరు ఎట్లాంటి బుక్స్ చదువుతూ ఉంటారు? మీరు ఎట్లాంటి బుక్స్ తీసుకున్నారు మరి? ఐ మీన్ టు నోవెల్స్ మోస్ట్లీ, ఆర్ఎస్ లైక్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ప్రిఫర్ చేస్తాను. దట్ విత్ లైక్ డైలీ యూజింగ్ లాంగ్వేజెస్తో ఉంటే అది ఇంకా బెటర్గా ఉంటుంది నాకు. సో నేనైతే వాటికి వెళ్ళిపోతాను. సో వాళ్ళకి నచ్చిన పుస్తకం ఇక్కడ దొరుకుతూ ఉండడంతో ఎక్కువగా విజిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే బుక్ ఫేర్లోనైతే మనకు పబ్లిక్ సందడి కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. పుస్తకాల పండక్కి పుస్తకాల లవర్స్ అంతా కూడా వచ్చి వాళ్ళకి నచ్చిన పుస్తకం కొనుక్కొని వెళ్తూ ఉన్నారు. ఫ్యామిలీస్తో వస్తున్నారు, ఫ్రెండ్స్తో వస్తున్నారు, దాంతోపాటు చిన్నపిల్లలు స్కూల్స్ తరపున వస్తున్నారు. ఇట్లా చాలా వరకు అయితే ప్రతి ఒక్క ఏజ్ నుంచి వెళ్ళి కూడా పెద్దవాళ్ళ వరకు, చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి కూడా వాళ్ళకు నచ్చిన పుస్తకాలు కొనుక్కుని వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే బుక్ ఫేర్లో అయితే మనకు సందడి వాతావరణం నెలకొందనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మనీతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. ఎన్టీఆర్ గ్రౌండ్స్ బుక్ ఫెయిర్ లోని కోంపల్లి వెంకట్ గౌడ్ వేదికలో తాను రచించిన శుద్రుల తిరుగుబాటు పుస్తకాన్ని ఆవిష్కరించారు ప్రొఫెసర్ కంచె ఐలయ్య. భారతదేశం హరప్పా నగర నిర్మాణం నుంచి శుద్రుల వ్యవసాయం, సైన్స్, టెక్నాలజీ, భారత చరిత్ర ఎక్కడి నుంచి మొదలైందని బుక్ లో రాశానని తెలిపారు. భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే ఉత్పత్తి సైన్స్ గురించి చర్చ జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో రీసెర్చ్ స్కాలర్స్, డాన్సర్ వాసుమతి, అదేవిధంగా రైటర్ పస్నూరి రవీందర్తో పాటు పాఠకులు పాల్గొన్నారు. హైదరాబాద్ బుక్ ఫేర్లో శూద్రుల తిరుగుబాటు అనే నా ఇంగ్లీష్ పుస్తక అనువాదం ఇక్కడ లాంచ్ అయింది. ఇది భారతదేశంలో హరప్పా నగర నిర్మాణం నుంచి శూద్రులు వ్యవసాయ సైన్స్ను, టెక్నాలజీని, ఇండ్లు కట్టే సైన్స్ను, టెక్నాలజీని
ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఈ దేశ నిర్మాణం చేశారనేది, దాంతోపాటు పాఠ్యపుస్తకాలలో కేవలము వేదాలు, రామాయణ, మహాభారతం చదివితే మాత్రము అందులో శూద్ర జీవితం లేదు, ఉత్పత్తి లేదు. ఈ దేశం చైనాతో, ప్రపంచ దేశాలతో పోటీ పడాలి అంటే ఉత్పత్తి సైన్స్ను గురించి చర్చ జరగాలి. పార ముఖ్యమా, పుస్తకం ముఖ్యమా, పార ముఖ్యమా, ఋగ్వేద ముఖ్యమా అంటే నా దృష్టిలో పార అన్ని పుస్తకాల కంటే గొప్పది. అది గింజను భూమిలో పాతి ఒక చెట్టుగా తయారు చేసి, ఆ చెట్టు నుంచి పంటను తయారు చేసి, ఆ పంట నుంచి మానవ జీవితాన్ని రక్షించే పార ఈ దేశ సివిలైజేషన్కు పునాది. కానీ ఎంత గొప్ప పుస్తకమైనా, అది ఆధ్యాత్మిక పుస్తకం కావచ్చు, అది ఇంకొక పుస్తకం కావచ్చు, సోషల్ సైన్స్ కావచ్చు, పుస్తకము దేశ సంస్కృతికి ప్రతినిధి కావు. పార, గడ్డపార, టెక్నాలజీ, చెప్పు, పశువులు, ఇవి మన దేశ సంస్కృతికి పునాదులు. వాటిని మనం గౌరవించాలి. బర్రెను గౌరవించాలి. ఆవును ఒక్కదాన్నే పూజిస్తే కుదరదు. ఈ దేశము సమానత్వాన్ని గౌరవిస్తుంది అంటే బర్రెను, ఆవును కలిపి పూజిస్తేనే దేశం సమానత్వాన్ని గౌరవించినట్లు అవుతుంది. నలుపును తెలుపును కలిపి ప్రేమించండి, గౌరవించండి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు మెరుగుపరచడం, నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ జెడ్పీహెచ్ఎస్లో హైకోర్టు జడ్జి జువ్వాడి శ్రీదేవితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే. కాంపౌండ్ వాల్ నిర్మాణంతో పాఠశాలకు భద్రత మరింత పెరుగుతుందని, ఆర్వో ప్లాంట్తో విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు లభిస్తుందని చెప్పారు జువ్వాడి శ్రీదేవి. అభివృద్ధి పనులు పూర్తయితే విద్యార్థులు మరింత అనుకూల వాతావరణంలో చదువుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. ప్రతి విద్యార్థి కూడా మంచిగా చదువుకోవాలని సూచించారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో స్కూల్కి కాంపౌండ్ వాల్ మరియు ఆర్ఓ ప్లాంట్ డొనేట్ చేయడం జరిగింది. స్టూడెంట్స్కి స్కూల్ బ్యాగ్స్తో పాటు లంచ్ బాక్సెస్ అండ్ వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా చక్కటి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇక్కడ తిమ్మాపూర్ మన పుట్టిన ఊర్లో నిర్వర్తించినందుకు ఆట కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలియజేస్తున్నాను. వారి ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగి చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో మాకు ఈ మైదానంలో ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మాకు జరిగింది. వారికి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఇలా పాల్గొనడానికి చేసిన ఆట కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి చక్కని కార్యక్రమం స్టూడెంట్స్కి ఉపయోగపడే కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ, మా నాన్నగారు జువ్వాడి సూర్యారావు గారు ఈ గ్రామంలోనే వారు నివసిస్తుండ్రి. ఈ సంవత్సరం కిందనే వారు చనిపోవడం జరిగింది. ఈ రోజుల్లో అందరూ ఊర్లలోకి వెళ్ళి సిటీలకు మూవ్ అయిపోవడం, షిఫ్ట్ అవుతూ నివసిస్తున్న సందర్భంలో మా నాన్నగారు ఇదే గ్రామంలో ఉండి వారు ఇక్కడనే తుది వరకు కూడా ఇక్కడనే ఉండి చనిపోవడం, ఈరోజు ఇక్కడికి రావడం, ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలు మేము గుర్తు చేసుకోవడం చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ విద్యార్థులకు భగవంతుని ఆశీర్వాదం ఉండాలి. తప్పకుండా మా వంతు కృషి ఏదైతే సహాయ సహకారాలు ఉన్నా మేము తప్పకుండా అందిస్తాము పుట్టిన గ్రామానికి. ఖమ్మంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా మహాసభలు ఘనంగా జరిగాయి. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపునయ్య, రాష్ట్ర నాయకులు సభలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కొత్త కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా V6 న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ సయ్యద్ ఖదీర్,
కార్యదర్శిగా కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రెసిడెంట్గా దువ్వా సాగర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఫోన్లో విషెస్ చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ సంవత్సరం చివరికి అక్రిడేషన్లు, వచ్చే ఏడాది జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కేటాయింపుపై గుడ్ న్యూస్ చెప్తామని హామీ ఇచ్చారు. ఇక అంతకుముందు TWJF ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రోగ్రామ్ కి నేను అటెండ్ కావాల్సిన కాలేకపోయాను. అర్జెంట్ హైదరాబాద్ పని నుండి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను కాబట్టి అన్నిగా భావించొద్దని మా కుటుంబ సభ్యులందరినీ కోరుకుంటూ, జర్నలిస్టులు నా కుటుంబ సభ్యులు అంటే ఆ శాఖ మంత్రిగా అనేక పర్యాయాలు మీరు నాతో చర్చించారు, నేను కూడా చర్చించాను. ఇదొక తుది దశకు వచ్చింది. అక్రిడేషన్ కార్డ్స్ కు సంబంధించిన విషయంలో ఈ సంవత్సరమే అంటే ఈ రాబోయే 10 రోజుల లోపే అక్రిడేషన్ కార్డ్స్ సంబంధించిన విషయం అంతా కూడా తీపి కబురు మీకు అందించబోతున్నాను. ఆదేశాలు జీవో రూపంలో మీ అందరికీ ఇవ్వబోతున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశం కూడా ఉంది. ఈ అంశంలో పలు పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారితోనూ అదే రకంగా మీ సభ్యులతోనూ కూడా చర్చించి దీన్ని సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఉన్న కారణంగా డిలే అయిన మాట వాస్తవం. తప్పకుండా దాన్ని కూడా ఎలా పాజిటివ్ గా తీపి కబురు మీకు చెప్పాలో ఆ సందర్భం కూడా కొత్త సంవత్సరం చెప్తాను. ఈ పాత సంవత్సరంలో అక్రిడేషన్ కార్డు ఇష్యూ కంప్లీట్ చేసి కొత్త సంవత్సరంలో తీపి కబురు, మరొక తీపి కబురు, హౌసింగ్ కబురు కూడా, ఇళ్ల స్థలాల కబురు కూడా మీ అందరికీ తెలియజేస్తానని మనస్ఫూర్తిగా మీ అందరికీ మీ కుటుంబ సభ్యుడిగా తెలుసుకుంటూ, ప్రజలకు తెలిసేలా మన వార్తలు ఉండాలి. సమాజంలో మెజార్టీ వర్గం తరఫున జర్నలిస్టు పనిచేయాలి. ఎస్సీ ఎస్టీలు, మైనారిటీలు వీళ్ళందరి తరఫున మీడియా తన కళాన్ని కదిలించాలి, తన గళాన్ని వినిపించాలి. నిరంతరం అనుక్షణం జనస్వరంగా మన మీడియా అడుగులు ఉండాలి. ప్రతి అక్షరం ప్రజల తరఫున మనం రాయాలి, మనం వినిపించాలి. అది మన మీడియా బాధ్యత. మన హక్కులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ మనకు బాధ్యతలు, విధుల రూపంలో బాధ్యతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.